సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీ సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ రచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
ఏమైనా చేయగలవు కలమంతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. పాడదాం ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, అందరూ అందరూ నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు. హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. చెప్పాలి నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నో నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. అందరూ నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మరలా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మరలా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అందరూ అందరూ మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మరలా మరలా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. yes my lord అపవాది తలచిన కీడులన్నీ
అందరూ అందరూ మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన మై మాస్టర్ పోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అందరూ అపవాది తలచిన అందరూ కన్ఫెస్ చేయాలి. మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. యేసయ్యా యేసయ్యా స్వరమెత్తాలి నీకే అందరూ. యేసయ్యా యేసయ్యా అందరూ నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా పిలువు, ప్రభువుని పిలువు. నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, జగమంతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఎంతోమందో ఏమైనా చేయగలవు, జగమంతం మార్చగలవు. నామముకే మహిమంతా ఎత్తుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే యేసయ్యా 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 నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే. సాధ్యము. అదుగో దేవుని వెలుగు మన పైన ప్రకాశిస్తూ ఉంది. దేవుని ఆత్మ వెలుగు ప్రతి తలపైన ప్రకాశిస్తూ ఉంది. మీ భాషలారా బాబా, దేవుని వెలుగు మన పైన కనిపిస్తుంది. సాధ్యము. యేసయ్యా 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 నీకే 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 చప్పట్లు కొడితే సేని కనపరచు. భాషలో మాట్లాడి నీలో మాట్లాడండి.
అపవిత్రమైన నోటితో దేవుని భాషలో మాట్లాడి పవిత్రము చేసుకున్నారు. ఈ వారమంతా ఏమేం మాట్లాడావో ప్రభు పాదాలు పట్టుకో. ఓహో Glory to Jesus. దేవుని స్తుతించండి. ఆరాధన అంటే దేవుణ్ణి కలుసుకునే సమయం అని అర్థం. ఆరాధన అంటే దేవుణ్ణి కలుసుకునే సమయం అని అర్థం. ఏదో ఒక పాట పాడి చప్పట్లు కొట్టుకొని భాషలు మాట్లాడి వెళ్ళిపోయేది కాదు ఆరాధన అంటే. అది దేవుణ్ణి కలుసుకునే ఒక మంచి సమయం. అది దేవుణ్ణి కలుసుకునే మంచి సమయం. అది దేవుడు మన హృదయాన్ని చూసే సమయం. అది మన మనస్సును చూసే సమయం. అది మన హృదయాలు పరిశోధించే సమయం. అది ప్రభు మనల్ని తాకే సమయం. అది వర్షిప్ అంటే. మీ హృదయాలను తెరవండి. ఇంతవరకు నోర్లు తెరచారు కదా, మీ హృదయాలను దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించు. నీ గోడు వెళ్ళబుచ్చుకో ప్రభు దగ్గర. నీకేం కావాలని అడుగు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. నువ్వేం ఆశపడుతున్నావో, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలనుకుంటున్నావో, యు మే గో. కన్నీళ్లతో ప్రభు పాదాలు తడుపు. ఏం కావాలని అడుగు. నీ కుటుంబం కొరకు ఏం కావాలని అడుగు. నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు ఏం కావాలని అడుగు. దేవుణ్ణి కలుసుకునే సమయం ఇది. నిర్లక్ష్య పరులకు ఏమీ దొరకదు. అశ్రద్ధ కలిగిన వారికి ఏమి దొరకదు దేవుని దగ్గర నుంచి. అవిధేయులకు ఏమీ దొరకదు దేవుని దగ్గర నుంచి. ఆసక్తి కలిగిన వారికి, ఆశతో ఎదురు చూసిన వారిని దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన తృప్తిపరిచేవాడు. ఆయన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుని సముఖములో ఆయన కాళ్ళ దగ్గర మనం ఉన్నాం. ఆయన మన తండ్రి. నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించు. దాటిపోని దేవుని యంద ఉన్నాం. కృప విస్తరించాలి. చేసుకో, ప్రార్థన చేసుకో. అందుకే ఆగాను. ప్రార్థన చేసుకో, మొరపెట్టుకో. ఇది మంచి సమయం, మంచి స్థలం. ఇంట్లో కూడా ఇలాగ ప్రార్థన చేయలేము. మొరపెట్టుకో, పర్వాలేదు. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ప్రభు దగ్గర ఏడు. కన్నీటితో పాదాలు తడుపు. హృదయాన్ని తెరచి దేవునికి సమర్పించుకో. చెప్పుకో నీ గోడు, నీ గోస.
నీ పరిస్థితి, నీ స్థితి, నీ కష్టం, నీ ఇబ్బంది, నీ బలహీనత, ఇంట్లో పరిస్థితులు, బిడ్డల పరిస్థితులు, భర్త, భార్య, పిల్లలు, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. కోల్పోయినవన్నీ, సంతోషం కోల్పోయానయ్యా, నా బిడ్డల భవిష్యత్తు కోల్పోయానయ్యా, ఆర్థిక పరిస్థితులు కోల్పోయానయ్యా, మనశ్శాంతి కోల్పోయానయ్యా, పరిస్థితులన్నీ కోల్పోయానయ్యా, మరల నాకు తిరిగి దయచి. ఈ చిన్న ప్రార్థన ద్వారా మరలా నేను పొందుకోవాలయ్యా. నీ సన్నిధానంలో ఉన్నానయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉందన్నావు కదయ్యా. నేను ఏదో చేద్దామనుకున్న జీవితంలో ఎలాగో మిగిలిపోయానయ్యా. నేను సాధించాలనుకున్న సాధించలేక ఇలా నిశ్చేష్టురాలనైపోయి తృణప్రాయంగా మిగిలిపోయానయ్యా. నా సొంత ఆలోచనలే నాయనా ఈ స్థితికి కారణం, నా సొంత ఇష్టాలే నాయనా ఈ స్థితికి కారణం అని ఒప్పుకో. మరలా దేవుడు మెరుగైన జీవితాన్ని ఇస్తాడు. సహోదరుడా, యవనస్తుడా, దేవుని విడిచిపెట్టి నువ్వు ఎంత కాలము తిరిగినా నీకేమీ దొరకదు లోకంలో. తమ్ముడా, దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రభు పాదాలు పట్టుకో. ఇప్పటికైనా దేవునికి దూరంగా ఎంతకాలం పారిపోతావు తమ్ముడా? దేవుని భయమును భక్తిని విడిచిపెట్టి నీ ఇష్టాలను నేర్చుకోవడానికి ఎంతకాలం పరిగెడతావు? ఒకరోజు తీవ్రంగా ఆగిపోవాల్సి వస్తుంది, ఒకరోజు తీవ్రంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నిన్ను ఆదుకోవడానికి ఎవరు రారు, అప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరు రారు, అప్పుడు నిన్ను మంచోడు అని ఎవరు అనరు. నిన్ను చూస్తే తల తిప్పుకొని వెళ్ళిపోతారు. లోకం అలాంటిది. నీ బంధువులు తల తిప్పుకొని వెళ్ళిపోతారు. తమ్ముడా, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభు పాదాలు పట్టుకో. ఆరోగ్యం ఉన్నప్పుడే మారు మనసు పొందు. ఆరోగ్యం ఒక్కసారి పాడైపోయి మంచాన పడ్డావా, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అసహ్యించుకుంటారు. నీ ఇంట్లో వాళ్ళే నీ వాసనకు దూరంగా బ్రతుకుతారు. నీ ఇంట్లో వాళ్ళే నీకు ఏదైనా చేయడానికి ఇష్టపడరు. తమ్ముడా, దేవుడు ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు తమ్ముడా, మారు మనసు పొందు చెల్లెలా. ఎంతకాలం నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటావు? ఆయన పాదాలు పట్టుకో. తల్లిదండ్రుల మాట విను. నీ క్షేమం కొరకు వాళ్ళు ఎంత తీవ్రంగా తిప్పలు పడుతున్నారో అర్థం చేసుకో. మరి కనీస అవసరతలు పక్కన పెట్టేసి నీ కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మంచి జీవితం కోసం ప్రయాసపడండి. లోకం చాలా చెడ్డది. అన్ని బాగున్నప్పుడే అందరూ దగ్గర ఉంటారు. ఏదైనా తేడా పడిందో, నువ్వు ఎంత మంచిదానివైనా, నువ్వెంత మంచిగా బ్రతకాలని ఆశపడ్డా తమ్ముడా, ఒక్కసారి దెబ్బతిన్న మనసు మరలా అతుక్కోదు తమ్ముడా, అతుక్కోదు. ఏదైనా అవకాశం ఉన్నప్పుడే ప్రయత్నం చేయండి. ఆయన సన్నిధిలో ఉన్నాం. కోకొల్లలుగా చూస్తా ఉన్నాను నేను చాలా మందిని. కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఏం కోల్పోయావో మరలా ఈరోజు ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టుకొని దేవుని వైపు చూసి నువ్వు పశ్చాత్తాపడగలిగితే దేవుడు నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఇస్తాడు.
కోల్పోయిన జీవితాన్ని ఇస్తాడు, మెరుగుపరుస్తాడు. అంతకంటే బెటర్ది నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడు. ఇక ఆయన దగ్గర ఎన్నో అవకాశాలు, ఆప్షన్స్ ఉన్నాయి. మనకే ఏ దిక్కు లేదు, ఆయనకున్నాయి అన్నీ, మనకు ఆప్షన్ లేదు. ఇది నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి సమయం కాదు, దేవుని రాకడ సమయం ఇది. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. ఈ మాట యేసు ప్రభుతో తప్ప ఎవరితో చెప్పకూడదు. మనం యవన బిడ్డలారా, ఈ మాట యేసు ప్రభుతో తప్ప ఎవరితో చెప్పకూడదు. స్త్రీలారా, ఈ మాట యేసు ప్రభుతో తప్ప ఎవరితో చెప్పకూడదు. పురుషులారా, ఈ మాట యేసయ్యతో తప్ప నీ కొడుకుతో చెప్పకూడదు, నీ కూతురుతో చెప్పకూడదు, నీ భర్తతో చెప్పకూడదు, నీ స్నేహితులతో చెప్పకూడదు, నువ్వెవరితో చెప్పకూడదు ఈ మాట. నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా అని కేవలం యేసయ్యతో మాత్రమే చెప్పాలి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ, రాజాని సన్నిధిలోనే నేనుండాలేనయ్యా, నీవే లేకుండా ఊపిరాగే వరకు ఏ దారిలో నడిపినా ఊపిరాగే వరకు ఏ దారిలో నడిచినా విశ్వానికి కర్త నీ బాటలో నడుచుట, నిన్ను మించిన నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా. ఎస్, ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు.